ప్రసన్న శంకర్ నారాయణ ఈ పేరు తెలియని బిజినెస్ మ్యాన్ ఉండరు. సామాన్య కుటుంబంలో పుట్టి లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలకు ప్రసన్న శంకర్ ఓనర్ గా మారారు. హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్ కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OXPPL.com వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకర్ నారాయణకు మంచి గుర్తింపు ఉంది. ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ తనలాంటి ఎంటర్ప్రెన్యూర్లను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. లక్షల కోట్లకు అధిపతి అయిన ప్రసన్న శంకర్ కూడా భార్య బాధితుడే అని తెలియటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తన గోడునంతా పీఎం మోడీకి చెబుతూ ట్యాగ్ చేయటం ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ప్రసన్న వర్షన్ ఏంటి? ఆయన భార్య దివ్య ఏం చెబుతోంది? తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన ప్రసన్న శంకర్ నారాయణ చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలని అనుకునేవాడు. స్కూల్ డేస్ నుంచే చదువులలో ముందుండేవాడు. అలా అతను తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సింపుల్ గా చెప్పాలంటే నిట్ లో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. నిట్ లోనే ప్రసన్న శంకర్ నారాయణకు దివ్య పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ పెట్టుకున్నారు. రిఫ్లింగ్ ను స్టార్ట్ చేసే ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం 2006లో గూగుల్లో ఇంటర్న్షిప్ చేశాడు. అలాగే మైక్రోసాఫ్ట్, కెనడాలోని ఇంకొన్ని టెక్ కంపెనీలలో వర్క్ చేశాడు. అలా తనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ తో హెచ్ఆర్ టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీకి కో ఫౌండర్ గా మారారు. ఆ తర్వాత సింగపూర్ కు చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OXPPL.com ఫౌండర్ గా మారారు ప్రసన్న శంకర్ నారాయణ. ఇక లైఫ్ లో సెటిల్ కావడంతో పెద్దలను ఒప్పించి దివ్యను పెళ్లి చేసుకున్నారు. ఎంతో హార్డ్ వర్క్ చేసి బిజినెస్ మ్యాన్ గా మంచి పేరు సంపాదించారు ప్రసన్న శంకర్. ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతున్న ప్రసన్న శంకర్ కు అనుకోని పెద్ద కుదుపు వచ్చింది. అది పర్సనల్ లైఫ్ లో తన భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పోయి ఆ స్థానంలోకి కోపం, ఈగో వచ్చేశాయి. దీంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వీరికి 9 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఎన్ని గొడవలు వచ్చినా కొడుకు కోసం ఆలోచించి ఉండేవాడు ప్రసన్న శంకర్. కానీ దివ్య మాత్రం తన భర్తతో ఉండలేనంటూ అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. అమెరికా కోర్టుని ఆశ్రయించడానికి కారణం దివ్య, అతని కొడుకుకు అమెరికా సిటిజన్షిప్ ఉండటమే. ఇక ఈ కేసు విచారణలో ఉండగానే భరణం కింద నెలకు 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని భార్య దివ్య డిమాండ్ చేసింది. దీంతో కోర్టులో దీనిపై చర్చలు నడుస్తున్నాయి. అయితే శంకర్ నారాయణ విడాకులకు దారితీసిన విషయాలను ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని, తన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇక దీనికి కౌంటర్ గా తన భర్త ప్రసన్న శంకర్ నారాయణపై భార్య దివ్య సంచలన ఆరోపణలు చేశారు. ప్రసన్న శంకర్ నారాయణ ఒక కామ పిశాచి అని, సీక్రెట్ గా లేడీస్ పర్సనల్ వీడియోలు రికార్డ్ చేసేవాడని అలిగేషన్స్ వేశారు. అంతేకాకుండా తన పేరుపై ఉన్న ఆస్తులు సైతం ప్రసన్న శంకర్ పేరిట మార్చేసుకున్నాడని ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా తన కుమారుడిని తన భర్త కిడ్నాప్ చేశాడంటూ అమెరికాలో కేసు పెట్టింది దివ్య. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు కోర్టు ప్రసన్న శంకర్ నారాయణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దివ్య మాత్రం అక్కడితో ఆగకుండా సింగపూర్ లోను ప్రసన్న నారాయణపై పోలీసులకు కంప్లైంట్ చేసిందని, ఇక అక్కడి పోలీసులు సైతం ప్రసన్న శంకర్ నారాయణకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక విడాకుల విచారణ జరుగుతుండగా అమెరికా కోర్టు వెసులుబాటు ఇచ్చింది. ప్రతి వారం వీకెండ్ రోజున కొడుకుతో ఉండేందుకు శంకర్ నారాయణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే వారం క్రితం అమెరికా నుంచి కుమారుడితో చెన్నై వచ్చింది భార్య దివ్య. అమెరికా కోర్టు ఆదేశాల ప్రకారం కస్టడీలో అయిన శంకర్ నారాయణ స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకెళ్లాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న భార్య దివ్య తన కుమారుడిని కిడ్నాప్ చేశాడంటూ భర్త శంకర్ నారాయణపై చెన్నైలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన శంకర్ నారాయణ తన కొడుకు తన దగ్గర హ్యాపీగా ఉన్నాడని, ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఇదిలా ఉండగా చెన్నైలో దివ్య ఇచ్చిన కంప్లైంట్ పై చెన్నై పోలీసులు FIR ఫైల్ చేయకుండా 25 లక్షలు ఇస్తే కేసు నమోదు చేయమని చెప్పారు. దీంతో చెన్నై పోలీసులు 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారంటూ శంకర్ నారాయణ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు సైతం ఈ విషయంలో ఇరుక్కున్నారు. ఇక అమెరికా, సింగపూర్ ఇచ్చిన క్లీన్ చిట్ కాపీలు, కోర్టు తీర్పులతో శంకర్ నారాయణ సోషల్ మీడియా వేదికగా తన వర్షన్ చెబుతూ విరుచుకుపడుతున్నాడు. దీంతో చెన్నై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భార్య దివ్య, కుమారుడు అమెరికా సిటిజన్స్ కావటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు శంకర్ నారాయణ ప్రధాని మోడీకి సైతం ట్యాగ్ చేసి తన వర్షన్ వినిపిస్తున్నాడు. హెచ్ఆర్ టెక్ స్టార్టప్ రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు, స్టార్టప్ ఇన్వెస్టర్, 1,00,000 కోట్ల విలువైన కంపెనీలకు కో ఫౌండర్ కావటంతో ఇప్పుడు ప్రసన్న నారాయణ విడాకుల విషయం వైరల్ గా మారింది. అసలు శంకర్ నారాయణ చెబుతున్నది నిజమా లేక భార్య దివ్య చెబుతున్నది నిజమా అనేది అర్థం కాకుండా ఉంది. ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ రియల్ విక్టిమ్ నేనంటే ప్రసన్న నారాయణ, దివ్య ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. 1,000 కోట్లకు అధిపతి అయిన పాపం భార్య బాధితుడే అంటూ ప్రసన్న నారాయణకు సపోర్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. మరి ప్రసన్న నారాయణ గురించి మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ చేయండి.